హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షాయణి వ్లాగ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్. మార్నింగ్ అయితే లేచేసాను, సిక్స్ కల్లా లేచేసి ఇంక ఇల్లంతా తుడిచేసుకొని గ్యాస్ కూడా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఫ్రైడే ఇలా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా బయట కూడా క్లీన్ చేశాను. అంతలోకి మా పిల్లలు అయితే లేచేసారు. ఇద్దరు 7:37 అవుతుంది, అప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. ఇంకా లేచారు. మా వాడికైతే బ్రష్ ఇచ్చాను, బ్రష్ చేయమని. ఇక్కడ చిన్నోడు అయితే కింద ఉన్నాడు పడుకొని. ఇక్కడ ఇంకా వాళ్ళు వేసిన తర్వాత మంచం పైన బెడ్షీట్స్ అన్నీ మడతేసేసి ఇంకా స్నానం చేసి వచ్చేసి దీపం అయితే పెట్టేసుకున్నానండి. 7:30 కల్లా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంకా మా బాబుకి పాలు, నాకైతే ఛాయ్ అయితే కలుపుకుంటూ ఉన్నాను. నేను ఛాయ్ పెట్టేసుకున్నాను, వాడికి పాలు కలిపేసి అయితే ఇస్తున్నాను తాగమనేసి. ఇంకా అలా ఫ్రైడే కదా, హెడ్ బాత్ అయితే చేసేసాం, దీపం అయితే పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం రోజు చేయాలనుకుంటా పూజ, వీలైతున్నప్పుడల్లా రోజు చేసుకుంటా. ఫ్రైడే సాటర్డే మాత్రం కంపల్సరీ లేసి అయితే చేసేసుకుంటాను. మార్నింగ్ కుదిరితే మార్నింగ్, లేకపోతే ఈవినింగ్ అయినా అయితే చేసేసుకుంటాను. ఇక్కడ నేనైతే ఇంకా చాయ్ అయితే తాగుతున్నాను. వాడు పాలు తాగడం అయిపోయింది. ఇక్కడ మా చిన్నోడైతే ఇంక ఏడుస్తూ ఉన్నాడు. కింద వండ పెడితే ఏడిపోయి ఇంకెత్తేసుకుంటే చూడండి ఎలా నవ్వేస్తున్నాడు. అప్పుడే ఏడుపు అంతా ఎటు వెళ్ళిపోయిందో ఏమో, అప్పుడే ఏడ్చిండి అప్పుడే నవ్వుతాడు ఎత్తుకోగానే. ఇంకా ఈరోజు అయితే స్కూల్ కూడా లేదండి మా వాడికి. ఆ రోజు ఏదో హాలిడేనే వచ్చింది, ఫ్రైడే స్కూల్ అయితే లేదు. ఈ వీక్ అంతా స్కూలే లేదండి అసలు. క్రిస్మస్ హాలిడేస్ ఒక 2 డేస్ 3 డేస్ ఇచ్చారు. మళ్ళీ ఫ్రైడే స్కూల్ లేదు, మళ్ళీ సాటర్డే హాఫ్ డే స్కూల్ ఉంటుంది వాడికైతే. ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అయితే సాంబార్, అరటికాయ ఫ్రై అయితే చేశాను. నేనైతే అసలు అరటికాయ మామూలుగా బనానా కానీ, ఏ పచ్చివి కానీ తినేవి కానీ అసలు ఏది నాకు ఆ స్మెల్ అంటేనే పడదు, అసలు తినను. అలాంటిది ఫస్ట్ టైం ఎలా ఉంటుంది ట్రై చేద్దామని చేసా. కానీ చాలా బాగుంది, మొత్తం ఆలుగడ్డలాగే ఉంది తింటుంటే. మా వాడైతే మధ్యాహ్నం టైంలో అసలు పడుకోడు. ఈరోజు అయితే పడుకొని లేచి వచ్చి నా దగ్గర ఇంకా మన ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ గిన్నెలు అయితే కడిగేసాను అన్నీ. ఇంకా మామూలుగా ఇంకా కూరలు అన్నం మిగిలినవి ఒక్కటి తీసేసి కడిగేయాలి. ఇంకా ఇక్కడైతే మా వాడికి పాలు కలుపుదామని పాలు కాబెట్టేశాను. ఇదైతే ఈవినింగ్. ఇంకా మా కోసం వాడికి పాలు తీసేసి ఛాయ్ అయితే పెట్టుకోవాలి తాగడం కోసం. ఇక్కడ షుగర్ అయితే వేసి పెట్టే వాడికి కలుపుదామనేసి. మా వాడు ఎంత హార్లిక్స్ ఏదో ఒకటి అలవాటు చేద్దాం అనుకుంటే అవన్నీ తాగట్లేదు. తెస్తాను, ఒక్కోసారి వేసుకున్నాడు, ఒక్కోసారి అవి తాగడు, అసలు వద్దు అంటాడు. ఉత్త పాలే తాగుతాడు. ఇంకా అదే మంచిది అండి అని అలాగే ఇస్తూ ఉన్నాను. చూడాలి, ఇంకా తెచ్చి అలవాటు చేయాలి ఇంకా హార్లిక్స్ ఏదో ఒకటి. ఇక్కడైతే ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా మా వాడు కూడా లేచేసాడు చూడండి. కరెక్ట్ టైంకి గంట కొట్టినట్టుగా లేస్తాడు వీడు. కరెక్ట్ టైంకి నిద్ర మాత్రం పోడు, కానీ లేవడం మాత్రం కరెక్ట్గా లేస్తాడు. ఇంకా ఉయ్యాల అంటున్నాను తీసుకోమని. నేను ఇలా వస్తున్నాడు మనిషిని చూడంగానే. ఇంకా లేవంగానే ఎత్తుకొని ఇక్కడ ఛాయ్ అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడైతే 5 కల్లా. అప్పుడు టైం వచ్చి 4 అవుతుంది అంతే. ఇక్కడ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ ఇది ఇక్కడ వీడు బిస్కెట్ తింటున్నాడంట. వీడు అడుగుతున్నాడు, లాక్కుంటున్నాడు అనేసి వాడు చూపిస్తూ ఉన్నాడు. వాడు చేతిలో ఒక్కటి కూడా ఇవ్వడు మా పెద్దోడు, అస్సలు ఇవ్వడు. వాడే తినాలంటాడు. మా వాడికి చిన్నోడికి అసలు ఇయ్యడు. ఇక్కడైతే చిన్న బాబు కోసం ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను తినిపిద్దామనేసి. ఇంకా ఉగ్గు అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. అయిన తర్వాత మా వాడు ఇప్పుడు కూడా బ్రష్ చేస్తున్నాడు. సాయంత్రం టైంలో కూడా ఆ బ్రష్ కనిపించినప్పుడల్లా వేయాలి అంటాడు, పేస్ట్ తినడం కోసము. ఇంకేడ ఉగ్గు గిన్నె చూడంగానే మా వాడు రెండు ఎలా దూకిపోతున్నాడు దాని దగ్గరికి. వాడికి తెలుసు ఆ గిన్నె అని చూడంగానే నా ఫుడ్ వచ్చేసింది అన్నట్టుగా అలా వెళ్ళిపోతూ ఉన్నాడు ముందుకైతే. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. మొహం అయితే కడిగేసుకొని మళ్ళీ దీపం అయితే పెట్టేసుకున్నాను, కాలు మొహం కడుక్కొని. ఇక్కడ మా చిన్నోడు చూడండి, ఇంకా ఫుడ్ అయితే తినిపించడం అయిపోయింది, దీపం పెట్టేశాను. ఇంక అందరం కూర్చొని టీవీ అయితే చూసుకుంటూ ఉన్నాము. 5:30 అవుతుంది అప్పుడు టైం వచ్చేసి. ఇంకా అక్కడ చిన్నోడు ఆయన ఇంకా కుర్చీలో కూర్చున్నాడు. ఆ కుర్చీ దిగడండి, మమ్మల్ని కింద కూర్చోమంటాడు. కానీ ఒకవేళ మేము కూర్చున్నాం అనుకో, నా కుర్చీ నేను కూర్చుంటాలే అని మమ్మల్ని లేపేస్తాడు. ఇక్కడ ఈయనైతే ఆడుతూ ఉన్నాడు. ఫోన్ ఆన్ చేయగానే ఒకటి నవ్వుతాడు అంతే. ఫోన్ చూడంగానే వీడియో తీస్తున్నాను అర్థమైపోతుందేమో, నవ్వేస్తాడు. అల్లరి చేయడప్పుడు ఆ టైంకి. అబ్బా ఏం అల్లరైపోతున్నాడు. ఇక్కడైతే సాయంత్రం ఇంకా మా వాడికి మకానా అయితే ఏంచి ఇచ్చాను, స్నాక్స్ లాగా తినమనేసి. ఇంకా వాడైతే అవి తింటూ ఉన్నాడు. ఇక్కడ ఈయన ఆటలు ఆడుతూ ఉన్నాడు. ఈయన ఫుడ్ అయిపోయింది తినడం కదా. ఇక్కడ మా చిన్నోడు గిన్నెలతో ఆడుతుంటే ఇంకా మా పెద్దోడు వచ్చేసి వాడికి ఒక గిన్నె తెచ్చేసుకొని నేను ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నేను ఇలా తిప్పుతూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. మా చిన్నోడైతే దానికి వెళ్ళే చూస్తున్నాడు, అది తిరిగేంతవరకు బాగా ఆడుకుంటున్నారు ఆ గిన్నెలతోటి. మా పెద్దోడికి ఫస్ట్ నుంచి గిన్నెల సామాన్లతో ఆడడం అంటే ఇష్టము. మా చిన్నోడు ఈ మధ్య చూస్తున్నాడు దానికి వెళ్ళి, మంచిగా ఆడుకుంటున్నాడు వాడు కూడా గిన్నెలతోటి. అలా తిప్పుతూ వాళ్ళని ఆడిపించుకుంటూ ఉన్నాను కొంతసేపు అయితే. ఇంకా ఈరోజు అయితే నిద్రపోవడండి ఇద్దరు. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో మా పెద్ద బాబు అసలు పడుకున్నాడంటే
అంటే ఇంకా నైట్ లేట్ అవుతుంది. ఆ రోజు నైట్ మేము పడుకునేసరికి 12 అయిపోయింది. ఆడుతూనే ఉన్నారు 12 వరకు ఇద్దరు. ఇక్కడ వీడు పండుకున్నట్టు కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు, పడుకోలే అసలు. ఇంకా తర్వాత లేసేసిండు 7 కల్లా పడుకొని 7:30కి లేచిండు. ఇక్కడ వాళ్ళ డాడీ కోసం డోర్ ఓపెన్ చేసుకొని ఎదురు చూస్తున్నాడు, డాడీ డాడీ అనేసి. ఇంకా వీడు పడుకుంటాడేమో అనేసి ఉయ్యాల వేసిన 9 అయిపోయింది, కానీ పడుకొని అన్నాడు. లేచి కూర్చున్నాడు, ఇంకా ఊకుంటా ఉన్నాడు. ఇంకా ఇతను కూడా లేసేసిండు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకొని. ఇంకా వీడు కూడా పడుకోడు నైట్. ఇంకా మాకు ఈరోజు జాగారమే ఉంటుంది అనుకో. మధ్యాహ్నం పడుకున్నాడంటే మా పెద్దోడు ఇంకా ఆ రోజు మాకు నైట్ జాగారమే ఉంటుంది, నిద్రపోడు. ఇంకా అందుకే మ్యాక్సిమం నేను మధ్యాహ్నం టైంలో పడుకోబెట్టాను. స్కూల్కి వెళ్ళిపోతాడులే మధ్యాహ్నం కూడా, ఇక్కడ పడుకుంటాడు, పడుకోడు. ఇంకా నైట్ త్వరగా పడుకునేటోడు. ఈరోజు మధ్యాహ్నం స్కూల్ లేదు కాబట్టి, స్కూల్ లేకపోయినా ఆడుకునేవాడు. ఈరోజు ఏంటో మరి నిద్రపోయిండు. అంటే వాడు మ్యాక్సిమం పడుకోడు ఈరోజు, ఎందుకు మరి పడుకున్నాడు. ఇంకా పడుకున్నాడు కదా అని మేము కూడా వదిలేసాం లోపల. ఇంక నైట్ అయితే గిన్నెలన్నీ తోమేసి పెట్టుకున్నాను, డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇక్కడ చూడండి ఆటలు ఆడుతున్నారు ఇద్దరు, ముగ్గురు ఆడుకుంటున్నారు. ఇదండి ఇవాల్టి బ్లాగ్.